మీరు ఏసే సెట్‌లో మీకు లొకేషన్ టైమ్ ఇంపార్టెన్స్ చూస్తారా? డైరెక్టర్ విజువలైజేషన్ చూస్తారా? లేదంటే హీరో ఇంపాక్ట్ దాని మీద ఎక్కువ ఉంటుందనేది చూస్తుంటారా? సీ హీరో డిజైన్స్ అవన్నీ అయిపోయిన తర్వాత అండి ఇట్స్ మోర్ ఆఫ్ అవర్ డే టు డే రెగ్యులర్ ప్రాసెస్. సో ప్రతిసారి హీరో గారిని ఇన్వాల్వ్ చేసే ఫ్యాక్టర్స్ మాకు ఉండవు. సో జనరల్లీ ఇట్ ఇస్ డన్ ఈస్ డన్. ఆయన సెట్కి వచ్చిన తర్వాత సో హీ హ్యాస్ హిస్ ఓన్ జాబ్. ఆయన 4 వేరియేషన్స్ 5 వేరియేషన్స్తో కనిపిస్తారు సినిమాలో. సో ఆయన ఎఫర్ట్ ఆయన దాంట్లో ఉన్నారు. సో అన్ని వాటిలో అందరూ ఇన్వాల్వ్ అవ్వరండి. సో అంటే ఇక్కడ ఆ ఎమోషన్‌ని మీరు ఎక్కువ క్యారీ చేయాలనే ఇదిలో అలాంటి టోన్స్ ఇస్తుంటారా? హీరోని దృష్టిలో పెట్టుకుంటారా? ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే హీరో దృష్టిలో పెట్టుకునేది హీరో క్యారెక్టర్ డిజైన్. దట్ ఇస్ అ డిజైన్. డిఫరెంట్ థింగ్ ఆల్‌టుగెదర్. బట్ వన్స్ కమింగ్ టు ద ఫిల్మ్ దట్ ఓవరాల్ ఆ సిట్యుయేషన్ ఎప్పుడొస్తుంది? దాని సిట్యుయేషన్ ఏంటి? ఏ ఏ టైంలో జరుగుతుంది? అక్కడ ప్రాబ్లమ్ ఏంటి? ఎమోషనల్ సిట్యుయేషనా? అక్కడ మనకు కావాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటి? దాన్ని విజువల్‌గా మనం ఎలా కమ్యూనికేట్ చేయగలుగుతాం? ఒక బాధాకరమైన సిట్యుయేషను, దానికి ఆ మూడ్ ఏంటి? ఈ ఫ్యాక్టర్స్‌లో వెళ్ళిపోతాం. సో ఐ డోంట్ థింక్ ఈ రీచెకింగ్ ఆఫ్ థింగ్స్ ఒక పర్టిక్యులర్ క్యారెక్టర్‌ని పెట్టుకొని డిజైన్ చేయడం అనేది ఆ క్యారెక్టర్‌కి సంబంధించిన హౌస్ అనుకోండి. ఓకే. దెన్ డెఫినెట్‌గా ఇప్పుడు హీరో హౌస్ అంటే హీరో క్యారెక్టర్‌ని బట్టి Exactly. డిజైన్ చేయడం జరుగుతది. సో ఇవన్నీ మీకు రిఫరెన్స్, మీకు వ్యూస్, థాట్స్ రావాలంటే మీరు రియల్ లొకేషన్స్ చూస్తుంటారా? బుక్స్ చదువుతారా? లేకపోతే ఓల్డ్ మూవీస్ చూస్తుంటారా? లేదంటే మన రామాయణం, భారతం ఇలాంటివి చందమామ కథలు అంటే ఏదో ఒక రిఫరెన్స్ అయితే మ్యాండేటరీగా ఉంటుంది ప్రతి మనిషికి. రిఫరెన్స్ ఉంటదండి. బట్ ఇట్స్ రిఫరెన్స్ ఈస్ నాట్ ప్రీ డిఫైన్డ్. మీరు ఇప్పుడు చెప్పిన ఏవైతే బుక్స్ ఉన్నాయో ఇవన్నీ నేను చిన్నప్పుడు చదువుకున్నాను. అవన్నీ ఎవరి విజువల్ రిఫరెన్స్ వాళ్ళకుంటది. బట్ ఇట్స్ నాట్ లైక్ ప్రతిసారి రెఫరెన్స్‌కి నేను అదే వెళ్తున్నాను అనేది కాదు. ఇట్ మైట్ బి మై లైఫ్ ఎక్స్‌పీరియన్స్ ఆల్సో. అదే నేను లైఫ్‌లో చూసినవన్నీ నాకు ఉంటాయి. గుర్తుంటాయి. జనరల్‌గా ఒక క్రియేటివ్ స్పేస్‌లో ఉన్న వాళ్ళకి ఇమేజ్ రెఫరెన్స్ అనేది ఉంటది. ఎక్కడ చూసామనేది తెలియకపోయినా ఇలాంటివి నేను చూసాను అనేది చూశాను క్లియర్‌గా అనేది గుర్తుంటది. ఒక చిన్న ఇది. అండ్ ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్ అయ్యేసరికి ఏముంది అది క్రియేట్ చేయగలుగుతాం. బికాజ్ మనం ఏం చూసామనేది మనకి విజువల్‌గా ఎలా ఉంటుందో తెలిసినప్పుడు అది క్రియేట్ చేయగలుగుతాం. ఐ థింక్ ఇండివిడ్యువల్ ఆర్ట్ డైరెక్టర్స్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ థింగ్స్ మీద ఉంటది. అండ్ నాలెడ్జ్ ఆల్సో. ఇప్పుడు మనకు తెలియని సబ్జెక్ట్ ఏదైనా ఉంది. ఇప్పుడు ఈ సినిమాకుంది బెల్లం మేకింగ్ ప్రాసెస్ అనేది ఒక సబ్జెక్ట్. సో లైవ్ లొకేషన్స్‌కెళ్ళి అసలు వాళ్ళని అడిగి అప్పట్లో ఎలా చేసేవారు? అసలు ఎలా చేస్తారు? ఒక బేసిక్ అండర్‌స్టాండింగ్ అయితే మనం అప్పటికప్పుడే తీసుకుంటాం. ఇట్స్ నాట్ ఆల్వేస్ గూగుల్ ఆర్ బుకిష్ రెఫరెన్స్. సో యాక్చువల్లీ ఐ డోంట్ వర్క్ ఇన్ గూగుల్ రెఫరెన్స్ అండి. నేను గూగుల్ రెఫరెన్సెస్ మీద అసలు డిజైన్ చేయడం జరగదు.